మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మా! నా చెల్లెలే! అప్పు సబ్బు తగ్గపోయి కట్టొచ్చిన తల్లి అప్ప తాగుపోతాడు చేసి అందరికీ నమస్కారం. ఈరోజు మన చింతల అగ్రహారం దగ్గర ఉన్న వాగులో మొదటగా ఒక గుర్తు తెలియని శవం ఉన్నదని గ్రామస్తులు మరియు మన పత్రికా విలేకరుల ద్వారా తెలియటంతో ముందుగా మేము సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క బాడీని పరిశీలించగా అది ఒక ఆడ శవం అయి ఉన్నది. దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల వారిని అందరినీ పిలిపించి ఎవరు అనే దాని మీద విచారణ చేపట్టారు. అదే క్రమంలో ఈ నెల 1వ తారీఖున మన వద్ద ఒక గాల్ మిస్సింగ్ రిపోర్ట్ అయింది. కోలా శేఖర్ చింతల అగ్రహారం సంబంధించి ఎస్సీపాలెంకి సంబంధించిన అతని యొక్క కూతురు తప్పిపోయిందనే దాని మీద ఇచ్చిన రిపోర్ట్ మీద మనం ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆమె 29వ తారీఖున సెప్టెంబర్ 29వ తారీఖున ఇంట్లోంచి మధ్యాహ్నం టైంలో 2 గంటల టైంలో ఇంట్లోంచి పత్తి కూలీకి అని చెప్పి వెళ్ళిందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని చోట్ల ఎత్తుకున్నాం. అది ఆమె ఏ విధంగా చనిపోయిందనే దాని మీద ప్రస్తుతానికి ఆ యొక్క బాడీని మనం మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులో రిమైనింగ్ విషయాలన్నీ తమరికి ముందు తెలియజేస్తాను. దయచేసి మండల ప్రజలందరికీ తెలియజేయండి అనగా ఏ చిన్న విషయం ఉన్నా పోలీసు దృష్టికి తీసుకురావాలి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పాం, ఈ వాగులు వంకలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అయినా కూడా పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏందనేది చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉండిద్ది. ఏ చిన్న విషయమైనా పోలీసు దృష్టికి తీసుకొచ్చినట్టయితే సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు పడే విధంగా సూచనలు ఇవ్వగలవారు. థ్యాంక్ యూ. అమ్మా! నా చెల్లెలే! అప్పు సబ్బు తగ్గపోయి కట్టొచ్చిన తల్లి అప్ప తాగుపోతాడు చేసి